ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి కృపను బట్టి ఇప్పటివరకు మనము ప్రార్థన చేసుకొని ఆత్మీయ గీతాలు పాడి తండ్రిని మహిమపరుచుకున్నాం. ప్రియులారా, కృతజ్ఞత కూడిక గనుక ఈ కూడికని బేస్ చేసుకొని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా కొన్ని నిమిషాలే నేను వాక్యం అందిస్తాను. పరిస్థితిని బట్టి సహకరించాలని నేను కోరుతూ ఉంటున్నాను. కుర్చీలన్నీ ఒక్కసారి వేసేయండి తమ్ముడు మహేందర్. మధ్యలో మళ్ళీ మనసులో వచ్చినప్పుడు వచ్చి వేస్తూ ఉంటాను, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే. తండ్రి అయినటువంటి దేవుడు చెరుకుపల్లి పేరేం పేరమ్మా? వంశీ. చెరుకుపల్లి వంశీని, ప్రియాని, వారి గర్భం గుండా వచ్చినటువంటి బిడ్డ అయాన్ని సమెక్స్ జ్ఞాపకం చేసుకొని తండ్రి దీవించి వారి కుటుంబంలో దయ అనుగ్రహించిన విధానాన్ని బట్టి అది మర్చిపోకుండా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి సంగతి. సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోమ పత్రిక నుంచి ఈ 1వ అధ్యాయంలో నుండి ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఎవరికి తెలియచేశారంటే పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు రోమా పట్టణములో ఉన్న స్థానిక క్రీస్తు సంఘమునికి పత్రిక రాస్తున్నాడు. క్రీస్తు శకము 58లో ఈ పత్రిక రాయబడ్డది. ఇది 2024. అంటే దాదాపు ఎక్కువ సంవత్సరాలు అవుతుంది ప్రియులరా ఈ పత్రిక రాసి. అనేకమైనటువంటి సంగతులు తెలియచేసి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. మరియు వారు అన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు అన్నాడంటే దేవునికి తెలిసినటువంటి వ్యక్తులు వీరు.
దేవుణ్ణి ఎరిగారట. ఎరిగి దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. అంటే రోమీలకు ఎవరి గురించి తెలియచేస్తున్నాడు అని ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథములో దేవుణ్ణి ఎరిగినటువంటి వారెవరు? ఇశ్రాయేలీలు. అప్పుడు భూమండలం మీద అన్య దేశాలు ప్రజలు కూడా ఉన్నారు. వారు నిజ దేవుణ్ణి ఎరగలేదు. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుణ్ణి ఎరిగారు. వారి యొక్క దుర్మార్గపు స్థితిని గూర్చి స్థానిక సంఘమునకు తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏం చేశారట వారు? వారు దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు అంటున్నారు. ఇప్పుడు మనము కూడా దేవుణ్ణి ఎరిగాము, మనకు కూడా సంబంధించినటువంటి విషయమే. దేవుణ్ణి ఎరగడం అంటే అర్థమేంటి? తెలుసుకోవటము. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తెలుసుకున్నారు అంటే ఎరిగారు. దేవుణ్ణి ఎలాగ ఎరిగారు వీరు? దేవుడు ఏమని ఎరిగి ఉండొచ్చు ఇశ్రాయేలీయులు కానీ ఇప్పుడు మనమే కానీ? ఎరగటం అంటే అన్నీ తెలియాలి. జాన్సన్ గారు బాగా మాకు తెలుసండి, ఎరిగిన వారమే అన్నారంటే ఎప్పుడు అనగలరు మీరు? నా గురించి అన్నీ తెలిసినప్పుడు. అవి ప్లస్సే కానీ మైనస్లే కానీ పూర్తిగా తెలిసినప్పుడే జాన్సన్ గారు బాగా మాకు తెలుసండి, ఎరిగినటువంటి వారం అంటాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరిగారట. అంటే ఏమి ఎరిగి ఉండొచ్చు దేవుని గురించి? దేవుని ప్రేమ అంటే ఏందో ఎరిగినటువంటి వారు, దేవుని దయ అంటే ఏందో ఎరిగినటువంటి వారు, దేవుని వాత్సల్యత అంటే ఏందో ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క క్రోధం అంటే ఏందో ఎరిగినటువంటి వారు, దేవుడికున్నటువంటి వాత్సల్యం అంటే ఏందో ఎరిగినటువంటి వారు, దేవుడికున్న సమస్తం ఎరిగారు వీరు 100%. దేవునికి ఉన్న సమస్త గుణ లక్షణాలన్నీ కూడా ప్రియమైన వారులారా ఇశ్రాయేలీయులు ఎరిగారు. ఎరగటం అంటే దాని అర్థం అదండి, అర్థం చేసుకోండి. మనం కూడా దేవుణ్ణి ఎరిగాము. దేవుని గురించి మనకేం తెలుసు? తెలిసినప్పుడే దేవుడు మాకు తెలుసు, దేవుని మేము ఎరిగినామని చెప్పేసి అనాలి. సగం సగం క్వార్టరు కొంచెం కొంచెము ఎరిగితే ఎరిగినట్టు కాదు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరిగారట. దేవుణ్ణి ఎరిగినటువంటి వీరు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. ఇది పాయింట్. దేవుణ్ణి ఎరిగినటువంటి వీరు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. చూద్దాం. దేవుణ్ణి ఎరిగితే లాభమేంటి? ఇశ్రాయేలీయులకే కానీ మనకే కానీ అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3లో యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడికి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. చాలండి. అంటే దేవుణ్ణి గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగితే ఉపయోగం ఏంటట?
అటు దేవుణ్ణి ఎరిగిన, దేవుని యొక్క కుమారుడిని ఎరిగిన బెనిఫిట్ ఏంటో యేసు చెబుతున్నాడు. నిత్య జీవం అనేది పొందుతురాట ప్రియులారా. 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం పొందాలన్న సదుద్దేశంతో ప్రియులారా ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎరిగారట. అర్థం చేసుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8 కూడా ఒక్కసారి చదవండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీలకు పత్రిక రాస్తూ 4:8 ఏం చెప్తున్నాడో చూద్దాము. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై, అన్యజనాంగంలో నుంచి దేవుడు దగ్గరికి వచ్చినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు, పత్రిక రాస్తున్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన మూల పాఠాల తట్టు మళ్ళా మీరెందుకు తిరుగుతున్నారు? చాలా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు తిరిగి మళ్ళీ లోకం వైపు తిరగకూడదు. మూల పాఠాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులని పాటించకూడదు. ఎవరు? దేవుణ్ణి ఎరిగిన ఇశ్రాయేలీలే కానీ, దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవులే కానీ. ఎందుకు ఇలాగ ఉంటే ప్రయోజనం ఏంటంటే నిత్య జీవం అనేది పరమ తండ్రి దయచేస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఎరగాలి 100కి 200%. ఈ సబ్జెక్ట్ అంతా కూడా పౌలు గారి యొక్క బ్రెయిన్లో ఉండి పత్రిక రాస్తూ రోమపత్రిక 1:21 వారి గురించి చెప్తున్నాడు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎరిగి ఉండి కూడా మహిమపరచలేదట. క్రైస్తవులు కూడా దేవుణ్ణి మహిమపరచలేదు. బాధాకరమైన విషయం. దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి ప్రియులరా. ఇశ్రాయేలీలు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. వారి బ్రతుకు కాలంలో దుర్మార్గులు, దుష్టులు దేవుణ్ణి ఎరిగినటువంటి వారి పట్ల, మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుణ్ణి ఎరిగినటువంటి వారి పట్ల దేవుడికి ఒక ఆలోచన, ప్రణాళిక ఉంది. ఏంటది? దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదండి దేవుణ్ణి ఎరగటం అంటే. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అంటే అర్థం ఏంటిది? మహిమపరచాలట. అర్థమేంటిది? దీనికి సమాధానము మలాకి గ్రంథములో మలాకి ప్రవక్త గారు ఏమి చెబుతున్నాడో ఒక్కసారి ప్రియులారా మనం అక్కడికి వెళ్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా, తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. మరి నేను తండ్రినైతే రావలసిన ఘనత ఏమాయను? అదండి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, మహిమ ఏమాయను?
నేను యజమానుడినైతే నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరంటారో తెలుసా? సైన్యాలకి అధిపతియగు యెహోవా అంటున్నాడు. దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. దేవుణ్ణి దేవునిగా ఇశ్రాయేలీలు మహిమపరచలేదట. మహిమపరచటం లేదంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదట. ఎవరు వీరు? దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. మన బ్రతుకులలో కూడా ప్రియులారా అదేనండి. దేవుణ్ణి దేవునిగా మహిమపరచటలేదు అంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. వారు దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు అని అంటున్నాడు. కింద ఏమన్నాడు? రోమపత్రికలో చదువుదాం 1:21. వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు అని చెప్పేసి అంటున్నాడండి. ఇశ్రాయేలీలట దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుడు అంటే ఏందో తెలుసుండి కూడా, దేవుడు గొప్పతనం ఏందో గ్రహించి కూడా అనేకమైన అద్భుత కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు చూసి అన్ని అనుభవించి కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదట. దేవుని పట్ల క్రైస్తవులకుండే ప్రణాళిక ప్రియులారా, క్రైస్తవుల పట్ల దేవుడికున్న ప్రణాళిక ఇది. దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే 2 భారాలు ఉన్నాయి దేవుణ్ణి ఎరిగినటువంటి వారి మీద. ఒకటేందనంటే దేవుని దేవునిగా మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లించాలి. ఎవరు? దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అంటే మనమే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? తల్లి గర్భములో మనల్ని పుట్టించినది మొదలుకొని ఇప్పటి వరకు అనేకమైన ఆశ్చర్యకారాలు, అద్భుత కార్యక్రమాలు జరిగించాడు, దయ అనుగ్రహించాడు. పైన ఏమి రాశాడండి? మహోన్నతుడైన సర్వ సృష్టికర్త దేవుడు మా పట్ల ప్రతి విషయంలో దయ చూపిస్తున్నందుకు క్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు. అదే అనేకమైన అద్భుత కార్యక్రమాలు చేశారు దేవుడు వారి పట్ల. వారి పట్లనే కాదు ప్రియులారా, మనందరి పట్ల దయ అనుగ్రహించాడు, కృప అనుగ్రహించాడు, ప్రేమను కురిపిస్తున్నాడు, వాత్సల్యాన్ని దయచేస్తున్నాడు. మనము దేవుణ్ణి ఎరిగాము కనుక దేవుణ్ణి ఎరగనటువంటి వారి పట్ల కూడా ఆయన కురిపిస్తున్నాడు. టోటల్గా వారు దేవుణ్ణి మినిమైజ్ చేశారు, పక్కకు పెట్టేశారు. మన బాధ్యతను మనం నెరవేర్చాలి కదండి. ఏం చేయాలి? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు చెల్లించాలి? ఎన్నో ఉపకారాలు, ప్రత్యుపకారాలు చేశాడు ఆయన. దేవుడు అపకారాలు చేసేవాడు కాదు. దేవుడు ఉపకారములు మాత్రమే చేస్తాడు. చేయలేదండి, ఎన్నో ఉపకారాలండి. మనుషులకి అపకారాలు చేస్తారు, ఎట్ ద సేమ్ టైం ఉపకారాలు కూడా చేస్తారండి. కానీ దేవుడికి ఆ లక్షణం లేదు. చేస్తే ఆయన ఉపకారమే చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన అపకారం చేయడండి. కాబట్టి ఎన్నో ఉపకారాలు మన బ్రతుకులలో చేశాడండి. దయ అనుగ్రహించాడు. ఆ దయకి ఉపకారాలకి పాత్రులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలండి? దేవుణ్ణి ఎరిగాంగా, దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. నెంబర్ 1, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లించాలి. చెల్లిస్తున్నామా? ఆలోచించండి, అర్థం చేసుకోండి. కీర్తనల గ్రంథము 105కి వెళ్దాం. అందరూ తీయాలండి.
కీర్తనల గ్రంథము 105లో ఇక్కడ కీర్తనకారుడు ఏం తెలియచేస్తుండో చూద్దాం. మొదటి 2 లేఖనాలు. యెహోవాకు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామమును ప్రకటించాలట. ఎక్కడ? ప్రజలలో. ఇలాంటి స్ట్రీట్ మీటింగులు పెట్టి, అమ్మ అర్థం చేసుకోండి, ఎటు చూడకాకండి, దేవుడి సన్నిధిలో ఉండండి. ఏమంటండి ఇక్కడ? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామమును ప్రకటన ఎందుకు? మీరు దేవుణ్ణి ఎరిగారు కదా, ఫుల్గా ఎరిగారు కదా. ఎరిగినటువంటి మీరు ఏం చేయాలి? దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ? ఎందుకు అంటే కింద అంటున్నాడు, యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చెయ్యండి జనములలో. నోట్ దిస్ పాయింట్. ఇలాగ జనాభాను గ్యాదర్ చేసి ఈ మైక్ శబ్దము ద్వారా జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. ప్రియ చేస్తుంది. ఆయన అనేకమైన ఉపకారాలు చేశాడు. ప్రియా కుటుంబములో, మనందరి కుటుంబములో ప్రియా కుటుంబం ఏం చేస్తుందంటే దేవుడు చేసిన మేలులని ఒక పెట్టెలో పెట్టి భద్రపరచలేదు, జనములలో ప్రకటన చేస్తుంది. నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఈ కార్యం చేశాడు, ఈ అద్భుతం చేశాడు, చక్కని వివాహాన్ని జరిపించాడు, వివాహమైనటువంటి తొలి దినాలనే చక్కని కుమారుడిని దయచేశాడు, కుమారుడు దయచేసాడు. కుమారుడిని చూసుకొని సంతోషపడే దినాలు కంప్లీట్ కావడానికి ముందే ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిండా? ఇయ్యలేదండి? ఉన్నతమైనటువంటి స్టడీ చేసినటువంటి వారు ఉద్యోగం లేకుండా బాధలు పడుతున్నారా? పట్టలేదు. సకల ప్రయత్నాలు చేస్తున్నారు, కుస్తీలు పడుతున్నారు, తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా ఉద్యోగం రావటం లేదు. ప్రేమైన దేవుని పిల్లల ఒకే ఒక అటెంప్ట్ తోటి దేవుడి కృపను గ్రహించాడు, దయ చూపించాడు. ఈరోజు ఆమె పర్మిషన్ లేకుండానే చెప్తున్నా 65,000, 62, 3,000 ఏమో ఆమె శాలరీ నెలకి. ఎంతమ్మా? అంతే కదా. ఏమండి, ఎవరికి వస్తాయండి 65,000 రూపాయల శాలరీ మంత్లీ? నేనైతే ఎప్పుడు అంత చూడలేదండి మంత్లీ నా శాలరీ అని. అసలు లేదు. అర్థం కావటం కొరకు చెప్తున్న ప్రియులారా, అది కృప కాదా అండి? కృప కాదా? మనుషులు ఒక వ్యక్తిని నిషేధిస్తే నిషేధింపబడిన రాయే మూలకి తలరాయిగా దేవుడు నిలబెట్టాడు. పెట్టిండా? పెట్టలేదు. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ప్రియులారా ఆ బిడ్డ అనుభవించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడు ఏం చేసిండో తెలుసా? నిలబెట్టాడు, మెయిన్ పిల్లర్గా నిలబెట్టాడు. గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ఉద్యోగం. త్వరలో ఆమె నర్సింగ్ స్టూడెంట్స్కి లెక్చరర్గా వెళ్ళిపోతుంది దేవుని కృపను బట్టి. నర్సింగ్ చేసే స్టూడెంట్స్కి లెక్చరర్కి వెళ్తున్నాము, ఆమెను ప్రమోట్ చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు చేయబోతున్నాడు దేవుడు. మనము ఊహించలేము. ఆమె జీవితంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేయబోతున్నాడు. మరి ఇన్ని మేలు దేవుడు అనుగ్రహించినప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలంటారా వద్దంటారా? చెప్పండి. అందుకొరకే ప్రియులారా, అందరినీ పిలిచినటువంటి వారు రాకపోతే కనీసం ఈ మైక్ ద్వారా అయినా సరే వినిపించాలని ఈ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. జనములలో ఆయన చేసిన కార్యమును తెలియచేస్తుంది ప్రియులారా. అది అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి, ఆయనను గూర్చి పాడండి. ఇప్పటి వరకు పాడాము. ఆయనను కీర్తించండి, కీర్తించాము, కీర్తిస్తున్నాం.
ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయండి. చేశాం, సంభాషించాం మనం. ఆశ్చర్యకార్యాలు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకున్నాం. దేవుడు మాట అండి ఇది. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుణ్ణి ఎరిగిన వారి పట్ల దేవుడికున్న ప్రణాళిక ఇది. దేవుణ్ణి ఎరిగిన వారి పట్ల దేవుడికున్న ఆలోచన ఇది. ఏంటి? దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ? జనములలో. ఎంతమంది చేస్తున్నారండి? పుణ్యానికి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. కనీసం దేవుడి గొప్పతనాన్ని ఎవరికి చెప్పటలేదండి. నేను 10 మందిని బాగు చేశాను కదా, 9 ఎక్కడ? 9 మంది ఎక్కడా? ఒక్కడొచ్చి థ్యాంక్స్ చెప్పలేదేంటి? ఈ సమరయుడు తప్ప అనడం లేదు యేసుక్రీస్తు వారు. ఏమంటే మీకు అర్థమవుతుందా? 10 మందికి లైఫ్ ఇచ్చాడు యేసు, 9 మంది యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే దీన్ని ఎలాగుందంటే పరిస్థితి, ఓడ దాటేంత వరకు వాడమల్లన్న అన్నరాట ఓడలో ఉన్నవారు. మల్లన్న అనకపోతే వాడు తేడా చేస్తే వాడిని ఎక్కడ ముంచుతాడో చచ్చిపోతాడని, మల్లన్న అంటే చక్కగా తీసుకెళ్తాడని వాడమల్లన్న అన్నారట. సర్లే అని చెప్పేసి వాడు చక్కగా తీసుకెళ్ళి వాళ్ళని రక్షించాడు. ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత బోడి మల్లన్న అని కూడా పోయినరాట. వాడమల్లన్న ఏమైపోయిందండి ఇప్పుడు? బోడి మల్లన్న. ఇంక పని అయిపోయింది. అట్లా ఉంది ప్రియులారా. ఒక్కడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదండి. అలాంటప్పుడు ఎందుకు లైఫ్ ఇవ్వాలండి? ఈ ఒక్కడే వచ్చాడేంటి? మిగతా 9 మంది ఎక్కడ? ఆలోచించాడు. 10 మందికి ఒక్కడంటే దేవుడికి కృతజ్ఞత చెప్పేది. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామండి? ఒక 20-30 మంది ఉంటాం కదా. 30 మంది అనుకో, 30 మందిలో 3 అన్నట్టు లెక్క. 1 గంటకు రండి అమ్మ. ప్రేమన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. 10కి ఒక్కలంటే 30 మందికి ఎంతమంది అండి? 3 దేవునికి థ్యాంక్ చెప్పేది. ఎక్కడ వాళ్ళు అని మనల్ని అన్నారు అనుకో, ఏంటి పరిస్థితి? సహకరించండి. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ముగిస్తా నేను. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుత కార్యాలని చెప్పాలి, దేవుణ్ణి గణపరచాలి. ఇంకేమంటాడో ఒకసారి మనం కీర్తనల గ్రంథం 75 1 నుంచి 2 వరకు మనం చూసుకున్నాము. కీర్తనల గ్రంథము 78. ప్రోగ్రాం 10:30 అని చెప్పేసి మనం అనుకున్నాము. ఇప్పుడు ఎంత ఏందండి? 5 నిమిషాలు తక్కువ 12. దేవునికి స్తోత్రములు. కీర్తన 75 1 నుంచి 2 వరకు. కీర్తన గ్రంథము 75 1 నుంచి 2 వరకు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నువ్వు ఎక్కడో ఉన్నావు కాదు, నువ్వు సమీపముగా ఉన్నావని అదండి. ఏం చెప్పాడండి? దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గ్రంథములో మీరు ఆలోచిస్తే ప్రియులరా, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపకి పాత్రులైన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. గ్రంథములో రికార్డెడ్గా ఉన్నాయన్నీ కూడా. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరిచారు వారి శేష జీవితంలో. నాట్ ఓన్లీ దట్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎప్పటివరకు? అంటిల్ దేర్ డెత్, చనిపోయేంత వరకు వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో ప్రియులారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగినటువంటి వారి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉందని గ్రహించారు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ప్రియులారా. కీర్తన గ్రంథం 103.
ఇక్కడ దావీదు గారు ఏమంటాడో చూద్దాము. కీర్తన గ్రంథం 103:1 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున సమస్తమా. ఏందటండి? నా అంతరంగముననున్న సమస్తమా. అంతరింద్రియము కాదు, అంతరంగం. అంతరంగం మానవుని యొక్క దేహములో ఉన్న సమస్తము. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన అపకారాలంటండా ఉపకారాలంటండా? ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. అసలు నువ్వు దేన్ని కూడా డిలీట్ చేయొద్దు అంటున్నాడు. అంటే వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని కూడా మరవద్దు అని అంటానంటే దాని అర్థం ఏంటిది? కృతజ్ఞతాస్తుతులు ప్రజలలో చెల్లించాలి. చెల్లిస్తున్నావా? చెల్లిస్తున్నామ్మా? ఒక్కరిద్దరు చెల్లిస్తున్నప్పుడు వస్తున్నాం, అందులో పాల్గొంటున్నాం, దేవునికి జై అంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అంతే కదండి? ఒక్కరిద్దరు చెల్లిస్తున్నప్పుడు వస్తున్నాం, పాల్గొంటున్నాం, వెళ్తున్నాం. మన బ్రతుకు కాలంలో ఎప్పుడైనా కృతజ్ఞత కూడిక ఇంట్లో పెట్టామా? మీరు ఆలోచించండి అండి. సేవకుడు వాస్తవాలు చెప్తాడు. వాస్తవాలు చెప్పకపోతే దేవుడు సెంటరింగ్ ఇస్తాడు మాకు. ఎవడ నీకు ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చానరా, మూమెంట్ ఎప్పుడు నువ్వు చెప్పకపోతే మరి నువ్వు దేనికొన్నట్టురా అంటాడా దేవుడు. ఒక సెట్టు పెట్టామండి, మూమెంట్ ఎప్పుడు అది ఫలం మనకి ఇయ్యలేదనుకో, వాట్ ఈస్ ద యూజ్? నీళ్ళు పోయేటలో, దానికి సాకరీ చేయటలో. అర్థమవుతుందా అండి? మూమెంట్ అప్పుడు చేయాలి కార్యక్రమాలు. టైం వచ్చిన కనుక దేవుడు తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దిద్దుకునేటువంటి వారు చక్కగా దిద్దుకోవాలి, మార్చుకునేవారు మార్చుకోవాలి, సారీ చెప్పుకునేవారు దేవుడికి సారీ చెప్పుకోవాలి. అవకాశం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తాడు. ప్రియులారా, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మరవద్దంటే అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటాడు దావీదు గారు. ఎందుకంటాడు? ఈ గొర్రెల దొడ్డిలో ఉంటాడు కదా, మనందరికీ తెలుసు. వాళ్ళ నాన్న పక్కకు పెట్టేశాడు దావీదుని, పెద్దన్నలు పక్కకు పెట్టేశారు. వాళ్ళ నాన్న పెద్దవాళ్ళందరికీ మిలిటరీలో ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఈయన్ని పిలిచి గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలను అప్పచెప్తాడు, వెళ్ళిపోయి మేపుకొని రారా అని. ఇంతే ప్రేమన దేవుని బిడ్డలారా. అక్కడ చూశాడండి దేవుడు దావీదుని, తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలు జనాంగా 45 సంవత్సరాలు పరిపాలించే విధంగా అభిషేకించాడండి, వాడుకున్నాడండి. దేవదారు మ్రానుల ద్వారా ఒక పట్టణాన్ని నిర్మించే విధంగా దేవుడు దావీదుకు జ్ఞానం ఇచ్చాడు. దేవదారు మ్రానుల ద్వారా, బంగారము వజ్ర వైడూరుల ద్వారా నిర్మించుకునే ఒక భవంతిని కూడా దేవుడు దావీదుకి ఇచ్చాడండి. ఉన్నతమైనటువంటి స్థితి దావీదు కలిగి ఉన్నాడు. మర్చిపోతాడా దావీదు? కనుక చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా ఒకసారి చెప్తే సరిపోవట్లేదేమో, 2-3 సార్లు చెప్తాడు. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దు అంటాడు. ప్రియులారా, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదుకి దేవుడు బాగా తెలుసండి, దేవుని ఎరిగినటువంటి వాడు. దావీదు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి. దావీదు ఏం చేయాలి? దేవునిగా మహిమపరచాలి. నెంబర్ 1 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, అందుకొరకు చెల్లించాలి. అసలు బైబిల్ని మీరు ఓపెన్ చేస్తే దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరూ దేవుని గణపరిచారు, మహిమపరిచారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కానీ మనమే ఆ కార్యక్రమాలు చేయటం లేదు. ప్రియాకి మొట్టమొదటి శాలరీ వచ్చింది 65,000.
అప్పటికే చాలా కరువులో ఉన్నారు వాళ్ళు, డబ్బు కరువులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. 65,000 చేతికి రాగానే ఎవడైనా ఏం చేస్తాడండి? ఫస్ట్ అప్పులు ఎవరెవరి ఉన్నాయి, ఎవరు ఇబ్బంది పెడతారు, లీస్ట్ అవుట్ చేస్తారు, మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అంతే కదండి, జనరల్గా చేసేసి ఇచ్చేస్తారు. డబ్బులు మిగిలిన తర్వాత కృతజ్ఞత కూడికి పెట్టుకుంటారు మామూలుగా. భయంకరమైనటువంటి కరువులో వారు ఉన్నప్పటికీ ప్రియులారా, 65,000లో నుంచి ఫస్ట్ ప్రథమ ఫలం అంటారు దాన్ని. శాలరీలో నుంచి ప్రథమ ఫలము, మొదటి శాలరీలో నుంచి 4,500 రూపాయలు నాకు కొట్టి ఫోన్పే చేసి, అంకుల్ దేవుని మందిరములో మీరు వెనక కటన్ తీసుకొని రండి, నా దేవుని మందిరములో కటన్స్ క్రొత్తగా ఉండాలి, నీట్గా అపీరెన్స్ ఉండాలి, బాగుండాలి, మీరు కొనుక్కొని రాండి అని చెప్పేసి అన్నదండి. ఎవరికి ఉంటుందండి ఈ మనసు? పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్తాడు, నీ ప్రథమ ఫలం, అది భూ పంటలే కానీ శాలరీ కానీ ఏదైనా సరే, నువ్వు కష్టపడితే నీకు వచ్చిన శాలరీ నుంచి ఫస్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసాయి. ఎందుకంటే నేను ఫస్ట్ వాణ్ణిగా, నేను మొదటి వాణ్ణి కదా, నువ్వు నాకు ఇచ్చి నువ్వు చూడని చెప్పేసి అన్నాడు దేవుడు పాత నిబంధన. అది గుర్తుపెట్టుకొని ఆమె ప్రియులారా దేవుని కొరకు త్యాగం చేసి ఆ కార్యక్రమం చేసింది. 65,000లో 5,000 పోయినాయిగా, మిగిలింది ఎంత అండి? మిగతా డబ్బులు భద్రపరిచి ప్రియులారా ఇగో ఈ కూడికి ఏర్పాటు చేస్తుందండి. నమ్ముతారా మీరు? మిగతా డబ్బులని ఒక దగ్గర పెట్టేసి పొదుపు చేసి ఖర్చు కాకుండా ఈ కూడిక ఏర్పాటు చేసి దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఏమంటే దేవుడు చూడలేదండి ఇవన్నీ? గమనించ పిచ్చోడా దేవుడు? తెలవదా ఆయనకి? ఇచ్చి చూద్దాము అసలు ఎలాగుంటుందని ఇచ్చిండు, పరీక్ష పెట్టిండు. పరీక్షలో పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, నాకు ఇస్తుందా, ఓనుగా వాడుకుంటుందని చూసిండు. దేవుడికే ఇచ్చింది. శవాస్ అనుకుంటాడండి దేవుడు, బలా నమ్మకమైన నా దాసురాల, నా కుమార్తెని అనుకుంటాడు. మరి చిన్న దాంట్లో ఆమె నమ్మకంగా ఉంటే ఇంకా లేపడా అండి ఆయన? లేపుడా లేపడా? పెంట కుప్పల మీద నుండి పైకి లేపువాడని నేనే, ఎవడు కాదు. నువ్వు ఎవరిని నమ్ముకున్నా అనవసరం, నేనేం చెప్పేసి అంటాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా చెప్తున్నాను, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఇట్లా చెప్తున్నానది బోస్టింగ్ అనుకోకాకండి. ఒక ప్రియే కాదండి, ప్రియాని కన్నా ప్రసంగి బ్రదర్, వారి మిస్సెస్, ఈ కుటుంబము దేవుడంటే పిచ్చండి. మీరు ఏమని అనుకోండి, దేవుని కొరకు ఏదైనా చేస్తారండి, ఎంతైనా చేస్తారు. దేవుడే ఫస్ట్ అనుకునే కుటుంబం అండి. చర్చ్ బిల్డింగ్లో సీలింగ్ మొత్తం చేపిస్తే 28,000 రూపాయలు అయినాయి. ప్రియ వాళ్ళ అమ్మ ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. బ్రదర్, ఈ డబ్బులతోటి చర్చిలో మొత్తం మీరు వర్క్ చేయాలి, నీట్గా ఉండాలి, సీలింగ్ చేయాలి. 28,000. ఆమె పెద్ద సంవత్సరానికి 2-3 లక్షలు వచ్చేది కాదండి, నెలకి. 28,000 ఇవ్వటం మామూలు విషయం కాదు. ఆ ఒక్కటి కాదండి, చాలా సాక్రిఫైస్ చేసిందండి దేవుడి కొరకు వాళ్ళ అమ్మ. మరి ప్రసంగి బ్రదర్, దేవుడి కార్యక్రమాలంటే వెనకలీస్ట్లో ఉన్నాడు. ఫస్ట్ దేవుని పాటలు వినిపిస్తే ఎవరైనా ఏమనుకుంటారేమో, దేవుడి వాక్యం వినిపిస్తే ఎవరైనా ఏమనుకుంటారేమో అనుకునేవాడు కాదు. దేవుడి కార్యక్రమాలంటే ముందు ఉంటాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడి సేవకులన్నా, దేవుని పిల్లలన్నా, దేవుని పని అన్నా అమితంగా ప్రేమిస్తాడండి ప్రసంగి బ్రదరు. ఏమన్నా నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక 500 కొట్టలే ఫోన్పే చెప్పండి అని అట్లా చెప్పాను. నేను వాస్తవాలు చెప్తా. నేను అనుభవించాను కనుక, చూస్తున్నా కనుక ఒక 5-6 సంవత్సరాల నుంచి చెప్పగలుగుతున్నా. దేవుడంటే అమితమైనటువంటి ఇష్టము ఈ కుటుంబానికి ఉంది. అందుకొరకే దేవుడు అంచెలంచెలుగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. నీతిమంతులు విడవబడుట కానీ బైబిల్లో ఉంది. నీతిమంతులు విడవబడటం కానీ వారి గర్భం గుండా వచ్చిన సంతానము విడవబడటంగా నేను చూడలేదంటాడండి.
నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానము భిక్షమెత్తుకోవటం కానీ నేను చూడలేదంటాడు దావీదు గారు. నీతిమంతులు వారు విడవబడలేదు, వారి సంతానము భిక్షమెత్తుకోలేదు. దేవుడు వారు చేసిన కార్యక్రమాలకి ఏమండి కృప చూపించాడు, కుమార్తెకి మంచి లైఫ్ ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు అన్యాసుడు కాదండి, ఏదో రకంగా ఎలాగో ఒక రకంగా సెట్ చేస్తాడండి. దేవుని కొరకు బ్రతికినటువంటి వారిని, దేవుడి కార్యక్రమాలు జరిగించినటువంటి వారిని ఆయన వదిలిపెట్టాడు. ప్రియులారా, కొంచెం వెనక ముందు అంతే లేటు. నా పేరట వచ్చేవాడికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు అంటాడు యేసుక్రీస్తు వారు. నా పేరట ఎవడైనా మీ ఇంటికి వస్తే మీరు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అంటాడు యేసుక్రీస్తు వారు. వారు మంచినీళ్ళే కాదు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు, చరిత్ర ఉంది. దేవుడు టైం రాగానే లైఫ్ ఇస్తూ ఉంటున్నాడు, అది అబ్జర్వ్ చేయాలి మనం. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మనము మరవద్దు. నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బట్టల పంపిణీ కార్యక్రమం ఉందా అమ్మా? ఉందా? అది కూడా ఓకే. బీదలకి బట్టలు కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పారు నాకు. అనాథలకి బట్టలు మేము కొంటున్నాము, పిలిచేసి వారికి కూడా ఇస్తామని చెప్పారు. అంటే ప్రతి సంవత్సరం చేస్తారండి వారు. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. బీదలని ఆదుకునేవాడు యెహోవాకు అప్పిచ్చువాడని గ్రంథంలో ఉంది. బీదలను ఎవడైతే ఆదుకుంటాడో యెహోవాకి అప్పిస్తాడట వాడు. యెహోవాకి అప్పిస్తే ఆయన మనకు ఎలాగిస్తాడండి? చక్ర వడ్డీ, భారీ వడ్డీతో కలిపిస్తాడు ఆయన. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మనం ఎరిగినామా ఎరగలేదా? ఎరిగినాం, ఫుల్లుగా ఎరిగి ఉన్నాం. ఎరిగినటువంటి మనము దేవునిగా మహిమపరుద్దాం మన శ్రేష్ఠ జీవితంలో. నెంబర్ 2, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. బైబిల్లో చెల్లించినటువంటి వ్యక్తులు ఉన్నారు, తగిన సమయంలో పంట కోర్చుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి యుగాంతం అందున్న మనకి జ్ఞానము బుద్ధి కలుగుట కొరకే గ్రంథములు ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. నేను తండ్రినైతే, మీరు పిల్లలైతే, మరి నాకు రావాల్సిన ఘనత ఏమైంది అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడంటే ఆయన ఘనపరచలేదు, మనం పరుస్తున్నామండి. లెక్కలేదు ఆయన అంటే మనకి. ఆరాధనకి రాం, వచ్చిన సంవత్సరానికి ఒకసారి వస్తాం, కష్టమైతే పక్కకు పెట్టేస్తాం, అంతే. నువ్వేదైనా చేస్తే నేను నీ దగ్గరకు వస్తా, అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను అలాగ వస్తా. ఘోరంగా ఉందండి దేవుని బిడ్డల పరిస్థితులు. ఎవరు వీళ్ళు? మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారే. ప్రేమన దేవుని బిడ్డలారా, అలా కాకుండా దేవునిగా మహిమపరుద్దాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ అద్భుతమైనటువంటి కూడికని ఏర్పాటు చేసిన ప్రియా కుటుంబాన్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, ఈ చక్కని అట్మాస్ఫియర్ని కలగజేసిన సహోదరులు ప్రసంగ బ్రదర్ని అభినందిస్తూ, వారి కుటుంబాన్ని అభినందిస్తూ నేను ముగిస్తున్నాను. ఓపికతో దేవుని మాటల్ని సందర్భాన్ని బట్టి మీరు విన్నందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. దేవుడు మనల్నందరినీ మెండుగా దీవించి ఆస్వాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా ప్రియ వారి కుటుంబ సభ్యులు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత సహోదరులు యేసుబాబు వచ్చి క్లోజింగ్ వర్డ్స్ తెలియజేస్తాడు. ఆ తర్వాత ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయంలో తండ్రి సందర్భాన్ని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి జ్ఞానం గ్రంథములో నుంచి మేము విన్నాం. వినటానికి కృప అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు చేసినటువంటి మేలులు మీ బిడ్డలు మర్చిపోకుండా
మీకు కృతజ్ఞత స్తుతులు జనములలో చెల్లించారు తండ్రి, మీ లేఖన భాగ్యములను బట్టి. అలాగ తండ్రి మీ బిడ్డలను వాడుకున్నందుకు స్తోత్రములు. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే ఇంకా మెండైనటువంటి ఆశీర్వాదాలు దయచేస్తానన్నారు. ఆ బిడ్డ కుటుంబం పట్ల మీరు దయచేయమని దేవా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ చక్కని మనసు ఆ కుమార్తెకి, ఆ కుటుంబానికి మీరు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ కూడికలో పార్టిసిపేషన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. మా పాపములు మా అపరాధాలను మన్నించండి. మిమ్మల్ని మేము ఎరిగాము కదా, ఎరిగినటువంటి మేము మిమ్మల్నిగా మయపరచాలి, మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని చక్కని విషయం మాకు అందించి మా మనోనేత్రాలు వెలిగించినందుకు స్తోత్రములు నాయన. మీ బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఈ సబ్జెక్టు విన్నదాని ప్రకారంగా మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యం, కృప, దీవెనలు బిడ్డలందరికీ దయచేయండి. చక్కని వాతావరణం ఇప్పటివరకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అపరాధాలు పాపములు మన్నించండి. సత్య మార్గములో ప్రయాణం చేస్తూ మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ప్రసంగి బ్రదర్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో మీ ఆశీర్వాదాలు కురిపించండి. అలాగే తండ్రి, ఈ ప్రాంతములో ఎంతమంది అయితే మీ బిడ్డలు నివసిస్తూ ఉంటున్నారు వారందరి కుటుంబాల మీద కూడా మీ ఆశీర్వాదాలు కురిపించి వారందరూ కూడా మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని మయపరుచుకునే భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరు కూడా ఎక్కడ నశించిపోకుండా అందరూ రక్షింపబడే విధంగా మీ కృప అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. గాడ్ బ్లెస్ యు ఆల్.